హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దీపు పురాణవి వ్లాగ్స్. ఇది సండే వ్లాగ్. 7కి లేచిన అనమాట. 6:30కి లేచిన, బట్ 7 అయిపోయింది. పిల్లలు ఇద్దరు లేచేసినారు కాబట్టి ఈరోజు అంతా ఈ సంత అంతా క్లీన్ చేయాలా. పునాన్నవి చూడండి, ఇల్లంతా బియ్యం పోసేసి ఆడుకునేదానికి బియ్యం పోసింది అనమాట. ఇల్లంతా బియ్యం పోసేసింది. ఇదంతా ఎత్తాలన్నమాట. సో అసలుకే ఈరోజు ఫుల్ టైర్డ్ అయిపోయింది బాడీ. నిన్నంతా బర్త్డే అది ఇది అని చెప్పి బయట తిరిగి ఇప్పుడైతే ఈరోజు అయితే ట్రైపాడ్ యూస్ చేద్దాము వీడియో కోసము అని అనుకున్నా. ఇది చాలా రోజులు తీసుకొని, బట్ ఎప్పుడు యూస్ చేయలేదన్నమాట. ఎందుకంటే పునాన్నవి కొంచెం చిన్నగా ఉండింది కాబట్టి నేను ట్రైపాడ్కి పెడితే ట్రైపాడ్ ఎత్తుకు వెళ్ళిపోతుంది అనమాట. సెల్ కూడా దాంట్లో పెట్టింటే అట్లా చేసేదనమాట. కానీ ఇప్పుడు కొంచెం పెద్దదైంది కాబట్టి తెలుసుకునింది అని చెప్పి యూస్ చేద్దామని అనుకుంటున్నా. ఇంకా బెడ్ కూడా ఏం ఎత్తింగలేదనమాట. ఇదో పునాన్నవి ఇది మహాది. చిన్న పాప లేసి బాగా ఏడుస్తుంది అనమాట. చిన్న పాప 6 గంటలకే లేచింది. ఇప్పుడు ఆ పాపకి డైపర్ తీసేసి సెర్లాక్ పెట్టేసి ఆడుకునేదానికి పడుకోబెడితే ఆడుకుంటూ ఉంటుంది. సో మిగతా పనులన్నీ చేయాలి. వాషింగ్ వేసే బట్టలు చాలా ఉన్నాయి. సో అన్నీ క్లీన్ చేయాలా. మా పాపకు వేరే నామకరణం చేపిద్దాము అని చెప్పి నిన్న పోయి అడిగేసి వచ్చినాం అనమాట నైట్. సో అది వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. నైట్లో వెళ్ళినాం కాబట్టి పిల్లల్ని ఇద్దరిని హ్యాండిల్ చేయాలి కదా, తీసేవాళ్ళు ఎవరు లేరని చెప్పి తీయలేదు. ఇవన్నీ వాష్ చేసే బట్టలు. సో దివాన్ కవర్లు కూడా తీసేసి ఈరోజు అన్నీ వాషింగ్కి వేయాలి. ఇవి మార్చాలి. నామకరణము 2 డేట్స్ అయితే ఇచ్చినారు. 11 ఒకటి, 14 ఒకటి. చూడాలి ఏ డేట్కు మాకు అనుకూలం అవుతుంది అని. ఇంకోటి ఏమంటే పునర్నవి స్కూల్ కూడా డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అందరికీ అడ్మిషన్స్ జరుగుతున్నాయి కదా. సో అందుకని చెప్పి ఆ పని మీద కూడా తిరుగుతున్నాము. ఒక 4-5 స్కూల్స్ అయితే నేను చూసిన. బట్ నా ఒపీనియన్ ఏమంటే మా పిల్ల ఏం చూసినా అది గ్రాప్ చేసుకుని వస్తుంది అనమాట. స్కూల్లో వాళ్ళ మేడం ఏమేం చేస్తుంది, పిల్లోళ్ళు ఏమేం చేస్తారు, ఇంటికి వచ్చి ఒక డ్రామా లాగా చేసి చూపిస్తుంది నాకు. సో అందుకనే పెద్ద పిల్లోళ్ళు ఉండే ప్లేస్లో నేను దలుచుకోలేదు. చిన్నపిల్లల మెంటాలిటీ, చిన్నపిల్లల ఇదిలో ఉండాలని నేనైతే అనుకుంటున్నా. సో అందుకని జస్ట్ 5th స్టాండర్డ్ లేదంటే LKG UKG వరకు ఉండే స్కూల్లో వేస్తాను. ఇవన్నీ పైనవన్నీ తీసినాం అన్నమాట. ఈ పైనవన్నీ తీసినాడు ఈరోజు సండే కదా, అందుకని ఏమేమి ఉన్నాయి ఏమి అని చెప్పి ఏమన్నా కావాల్సిన ఉంటే తీసుకుందాము అని చెప్పి ఇవన్నీ కొంచెం నీట్గా సర్ది పెడదాము అని. అయ్యో మీ అమ్మమ్మ వాళ్ళు మీ నాయనమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళ, లేకపోతే అది ఆట నుంచి వస్తుంది కామాక్షి దీపము. మీ అమ్మమ్మ పెట్టదు. ఇది లేదనుకోండి రాగి చెమ్మ నేను తీసుకోవాలా అని కూడా అనుకుంటా అనమాట. పల్లవి దగ్గర కూడా తీసుకుంటే నేను మొన్న. ఇప్పుడు పైన ఉంది. వద్దు, ఇల్లు మారాలనుకో, ఏదన్నా పెట్టాలంటే పనికొస్తుంది. అప్పుడు ప్యాకింగ్ దానిలో చేస్తావు. అవన్నీ అట్లే పెట్టిండు వేస్ట్ కాకుండా. పోయింది పారేద్దాం అనేది చాలా ఈజీ. మిటికినారి చిలకోడు, పిల్ల చిలకోడు. మొత్తం ఇల్లు అయితే క్లీన్ అయిపోయిందన్నమాట. నీట్గా సర్దేసినాము. నెక్స్ట్ బట్టలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఆల్రెడీ బట్టలు బయట అన్నీ ఫుల్గా ఆరేసేసినాం అనమాట. ఇంకా బెడ్రూమ్ కూడా నీట్గా సర్దేసినాము. బెడ్షీట్ ఒక్కటి వేయాలా. ఇది పాప బెడ్ దించి కింద పెట్టాను. పైన కూడా అంతా నీట్గా సర్దేసినారు మా హస్బెండ్. కిందంతా నేను క్లీన్ చేసేసిన. ఇవన్నీ పాత బట్టలు, ఇవన్నీ వాషింగ్కి వేయాలా. అంతే. ఇంకా ఈ కబోర్డ్ ఒక్కటి సర్దాలా. చూడాలి. టిఫిన్ తినేసిన. ఇంకా చేత్తో ఉతికే బట్టలు అయితే ఉన్నాయి. అవైతే నానబెట్టిన. అవన్నీ ఉతికేసిన తర్వాత పాపకైతే స్నానం చేయించాలి. ఈ చిన్న పాపకి స్నానం అయితే చేయించాలా. బట్టలు ఉతికేసిన తర్వాత వీడియో తీస్తాను. మనం నీట్గా తెలుసుకుంటుంది అన్నమాట ఈ పాప. వాషింగ్కి బట్టలన్నీ వేసేసిన తర్వాత చేత్తో ఉతికేటప్పుడు కూడా ఉతికేసిన తర్వాత నెక్స్ట్ తల స్నానం చేసి దేవుని సామాన్లు అన్నీ కడిగి పెట్టేయాలి. రేపు నుంచి మార్నింగే పూజ చేస్తాను కాబట్టి కుదరదు. అందుకే సండేనే క్లీన్ చేసి పెట్టుకుంటా. కిచెన్ కూడా అంతా నీట్ చేసేసిన అనమాట. ఫుల్
పాత్రలన్నీ కడిగేసిన. ఈరోజు వంట చేసే పని లేదు, ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఒకరు వేరే కంపెనీకి చేంజ్ అవుతున్నారని పార్టీస్ అన్నారంట. సో అక్కడ నుంచి పార్సల్ తీసుకొస్తా అన్నాడు. పిల్లల్ని ఎత్తుకొని నేను వెళ్ళలేను కదా, సో కష్టమవుతుంది అని చెప్పి ఇది ఇప్పటి వరకు అయితే. నెక్స్ట్ ఇంకా బియ్యం నానబెట్టిన దోసకి ఇవన్నీ కడిగి గ్రైండర్కి వేయాలా. ఇప్పుడైతే మొత్తం పని అంతా అయిపోయింది. ఇల్లంతా క్లీనింగ్, బెడ్రూమ్ క్లీనింగ్, వాషింగ్ మిషన్ దగ్గర అంతా క్లీన్ చేసి అన్నీ వాష్ చేసి పున్నవి కూడా ఫుల్ హెల్ప్ చేసింది. ఇదో మేమిద్దరం ఇప్పుడే తలస్నానం చేసి వచ్చినాము. చిన్న పాపను కూడా రెడీ చేసేసినాము అంతకు ముందే కదా. నైనా హాయ్ చెప్పు. అమ్మో చూడు వీడియో అంటే అట్లే చూసుకొని ఉంటాడు, కళ్ళు కూడా ఆర్పడు. హాయ్ ఫ్రెండ్స్ అట్ట. ఇంకా పని అయిపోయింది. ఇంకా అయితే మా హస్బెండ్ ఫుడ్ తీసుకొని వస్తే తినేసి కాసేపు పడుకోవడమే కదా. చిన్న బోస ఇట్లుంటాయి నీ పనులన్నీ. పో మ్యాట్ ఎత్తుకురా, పో మ్యాట్ ఎత్తుకొచ్చి. మొత్తం ఇక్కడ కూడా క్లీన్ చేసేసిన. మొత్తం డస్ట్బిన్లన్నీ కూడా కడిగి పెట్టేసిన. ఇంకా ఇదంతా డస్ట్బిన్కి వేసే చెత్త, ఇది రేపు వేసేయాలి. ఆ పరక కూడా పాతది. మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. ఆడ నీళ్ళు పోసినా కదా కడిగేదానికి, దాంట్లో నుంచి మా చిన్న పాపనైతే కింద పడుకోబెట్టినా, నేను నిలబడుకున్నా. సో నీళ్ళ నుంచి తీసి కింద పడుకోబెట్టినా. ఇవాళైతే పల్లాపులు వస్తూనే ఉంటుంది, అందుకని చెప్పి నిద్రపోతుంది. కొన్నాళ్ళేమో బెడ్ మీద పడుకోండి. ఇవైతే నా పెళ్ళైన కొత్తలో మా తమ్ముడు గోవాకి పోయి తీసుకొచ్చిన కమ్మలు అన్నమాట. నేను పెట్టుకోలేదు ఇంతవరకు, జస్ట్ తీసి చూసిన అంతే, అస్సలు పెట్టుకోలేదు. ఇవన్నీ అట్లే పెట్టినా. మా హస్బెండ్ ఈరోజు పైన నుంచి దించినాడు అనమాట. ఇట్లాంటివన్నీ పెళ్ళైన తర్వాత ఇట్లాంటివన్నీ పెట్టడం రేర్. అంటే పెళ్ళికి ముందు కూడా నేను పెట్టేయలేదు. నాకు చిన్నప్పుడు అంటే ఇష్టం, కానీ ఇప్పుడు ఇట్లాంటివన్నీ నచ్చవు. ఇగో డిఫరెంట్ అన్నీ తెచ్చినాడు మా తమ్ముడు. ఫస్ట్ టైం అనమాట లైఫ్లో అక్క కోసం ఒకటి తెచ్చినాడు అని అంటే ఇదొక్కటే. ఏంది ఫ్రెండ్స్ అది? ఎవరు తెచ్చినది అవన్నీ? అప్పి మామ. ఎవరికి ఇంచేస్వా? చూడు నువ్వు గొమ్మనానే ఉండవు నైనా. పెట్టు, దాంట్లోనే పెట్టి అవి వేసి పెట్టు. అది పెట్టు, ఫస్ట్ దూది పెట్టు. నువ్వు తీయద్దే, నేను అన్నీ తీసి పెట్టేసినా, నువ్వు గుమ్మనుండు. బాక్స్ సమేత అట్లే పెట్టినా అనమాట. ఈరోజు పైన ఉంటే మా హస్బెండ్ తీసి ఇచ్చినాడు. మీ తమ్ముడు తీసి ఇచ్చిండే ఫస్ట్ గిఫ్ట్ నీకు అని. ఈ మా బాబు వేసుకునే చెప్పులు నేను పెళ్ళి కాకముందు తీసుకునేటివి డీమార్ట్లో. ఎప్పుడు 2016లోనో 17లోనో యూజ్ చేసేదాన్ని. అవి కూడా పైన అట్లే పెట్టినా. అప్పుడు హైదరాబాద్ నుంచి లగేజ్ అంతా తెచ్చిన తర్వాత అట్లే పెట్టేసినా. అప్పుడు మా హస్బెండ్కి నచ్చలేదు వేసుకునిగా, అంటే ఇట్లాంటివి ఏందులో వేసుకునేది అని. ఇప్పుడైతే తీసినాడు అన్నమాట. ఇవన్నీ మెమరీస్గా అట్లే ఉండిపోయినాయి. ఇప్పుడు వాడతా. అప్పట్లో అవి 60 రూపీస్, ఇప్పుడు ఆ రేటుకి రాను కూడా రావు. ఇప్పుడు హైదరాబాద్లో రేట్లు ఎంత ఉన్నాయో తెలియని కూడా తెలియదు. మా చిన్నపిల్ల అయితే ఫుల్ అంటే ఫుల్ పడుకునింది, ఫుల్ నిద్రపోతుంది. ఇంకా టైం అయితే ఈవినింగ్ 5 అవుతుంది. ఇంకా నైట్కి అయితే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఈరోజు వాళ్ళ ఆఫీస్లో లాస్ట్ డే అంట, అంటే నెక్స్ట్ వేరే కంపెనీకి మూవ్ అవుతున్నాడంట. సో అందుకని పార్టీస్ అన్నారని చెప్పి వెళ్ళినాడు. మొత్తం పని అయితే అయిపోయింది, ఏం పని కూడా లేదు. సో పిల్లలు ఇద్దరు పడుకొని ఇప్పుడే లేచినారు. ఈ పాప మళ్ళీ పడుకునిందనమాట పాలు తాగేసి. అంతే, ఈ వీడియో ఇంతటితో ఎండ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.